నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అచ్చం మెక్డొనాల్డ్ స్టైల్లో ఆలూ టిక్కీ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికి ఫస్ట్ స్టెప్ మనం ఆలూ టిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఒక చిన్న సైజు అల్లం ముక్కని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 3ని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత గ్రీన్ పీస్, ఇది ఫ్రోజన్ తీసుకుంటున్నాను, త్వరగా ఉడికిపోతాయి. అదే మీరు ఫ్రెష్గా తీసుకుంటే ఉడికించుకొని తీసుకోండి. అలాగే మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 6 మీడియం సైజ్ ఆలూని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. 8 ప్యాటీస్కి 6 మీడియం సైజ్ ఆలుగడ్డలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల కొంచెం పుల్లటి టేస్ట్ అనేది వస్తుంది, మరీ కాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం బాగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని, అది వీడియోలో చూపించలేదు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుతో అటుకులు వేసుకుందాం. దీనివల్ల ఈ ఆలూ మిక్చర్లో ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. టిక్కీ చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇది చల్లారేలోగా 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ, మొత్తం ఒకేసారి వేయొద్దు, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ, మరీ చిక్కగా కాకుండా అట్లని మరీ పలుచగా కాకుండా ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆలూ టిక్కీని దీంట్లో డిప్ చేసినప్పుడు చప్పగా లేకుండా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి ఆలూ మిక్చర్ బాగా చల్లారిపోయి ఉంటుంది. మనం ఏ సైజులో ఆలూ టిక్కీని తయారు చేయాలనుకుంటున్నామో అంత ఆలూ మిక్చర్ తీసుకొని టిక్కీలాగా చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా అవుతుంది. అంచులు ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం టిక్కీలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు దీన్ని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకోవాలి 2 వైపులా. ఇప్పుడు దీనిని బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి అద్దుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా అద్దుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇదే దీంట్లో ఉన్న చిన్న ట్రిక్. ఇలా 2 సార్లు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్యాటీస్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఈ విధంగా చిన్నగా వేసుకొని వెంటనే మనం రెండో వైపుకు తిప్పొద్దు. ఒక 30-40 సెకండ్ల తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 2 సార్లు కార్న్ఫ్లోర్లో 2 సార్లు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయడం వల్ల ఈ విధంగా అచ్చం బయటలాగే మనకి క్రిస్పీగా టిక్కీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము బర్గర్ కోసము ఒక ప్యాన్కి ఈ విధంగా బటర్ అప్లై చేసుకొని బర్గర్ బన్స్ని లైట్గా టోస్ట్ చేసుకోవాలి. మరీ క్రిస్పీగా వచ్చేలాగా టోస్ట్ చేయొద్దు. 2 వైపులా ఈ విధంగా టోస్ట్ చేసుకుందాం. ఈ బర్గర్కి మనము సాస్ రెడీ చేసుకోవాలి. ఇది బర్గర్ సాస్ బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే ఎగ్లెస్ మయోనీస్ తీసుకొని అందులో రెడ్ చిల్లీ సాస్ని మిక్స్ చేసుకుంటే మీకు బర్గర్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒక 1/2 కప్ తీసుకుందాం. ఇప్పుడు బర్గర్కి కింద వైపు ఉన్న బన్ ఉంటుంది కదా, దానికి ఈ బర్గర్ సాస్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లాట్యూస్, ముందుగా ప్రిపేర్ చేసిన ఆలూ టిక్కీ, చీజ్ ఇష్టమైన వాళ్ళు చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే వాడట్లేదు. కొద్దిగా ఆనియన్స్, టమోటాలు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కుకుంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బర్గర్ సాస్ని పైనుంచి కొద్దిగా ఈ విధంగా వేసుకొని టాప్ బన్ కూడా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి అచ్చం మెక్కీ స్టైల్లోనే ఆలూ టిక్కీ బర్గర్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.